హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రామా చాలా బాగుంటుంది. చూడగా చూడగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఈ డ్రామాలో మన హీరోయిన్ అండ్ హీరో వచ్చేసి ఒక లాయరు, హీరోయిన్ వచ్చేసి ఒక CEO. అంటే తనకి బిజినెస్ ఉంటుంది. లైన్ ఏంటి అంటే స్టోరీ లైన్, మన హీరోయిన్ చేతిని ఎవరన్నా తాకారు అనుకో, వాళ్ళకి ఒక నెల వరకు దయ్యాలు కనిపిస్తాయి. సో అందుకని తను ఎప్పుడు చేతి క్లోజ్ చేసుకుంటుంది. ఇంకా స్టార్టింగ్ లో వచ్చేసి మన హీరో వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఒక మిషన్ కోసం చూస్తూ ఉంటాడు. తనకి సంబంధించిన ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉంటే అంత లోపల ఎవిడెన్స్ గురించి, ఆ ఫోన్ గురించి ఆలోచిస్తుంటే మన హీరోయిన్ కూడా ఆ ఎవిడెన్స్ చేసి కలెక్ట్ చేయడానికి పోయి ఉంటుంది. తనకు ఎవిడెన్స్ సంబంధించిన ఫోను. సో ఫోన్ తీసుకొని వెళ్తుంటే, ఏంటి నువ్వా అంటే, సో ఎందుకు ఇక్కడికి వచ్చావు సీన్ దగ్గరికి అంటే, అక్కడ చనిపోయి ఉంటుంది, ఆ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుంది. సో ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నువ్వు వచ్చింది దీనికోసమే కదా అంటే, అది విక్టిమ్ ఫోన్, తింద పెట్టు అంటే నేను తింద పెట్టిన ఫోన్ అనేసి తను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను ఫైట్ చేస్తుంది. ఇంకా మన హీరోయిన్ ఫైట్ చేస్తూ ఉంటే, ఏంటి ఇలా ఫైట్ చేస్తున్నా అనేసి ఇంకా తను కూడా లేచి ఫైట్ చేస్తుంది. ఇంకా తన ఫేస్ లో లైట్ వేస్తారు. ఇంకా వాళ్ళు ఒకరి మీద ఒకరు పడేసి, ఫోన్ ఇస్తావా లేదా అనేసి, నువ్వు ఎందుకు వచ్చావు అంటే, నీకేం జోక్గా అంటే నేను పోనీ అనేసి అంటూ ఉంటే, ఇంకా తన ఫోన్ తీసుకుందాం అనేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి ఎవరు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వస్తారు. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అనేసి అడుగుతూ ఉంటారు. ఇంత లేట్ టైంలో ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. సో మీరు అనుకున్నట్టు కాదురా అనేసి అంటుంటే, ఏమైంది ఏమంటే, ఇక్కడ కొద్దిమంది చనిపోయారు, సో అక్కడికి వచ్చా అంటే, నీకు ఎలా తెలుసు ఇక్కడికి వచ్చావు అంటే, నేను వెతుక్కుంటూ వచ్చాను, నీకెలా తెలుసు అనేసి అంటూ ఉంటే, ఇంకా తను వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో తను చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు. చనిపోయిన వాళ్ళు కనిపించేసి తన ఎవిడెన్స్ కి తను ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అని చెప్పడానికి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటుంది. అమ్మాయి సపోర్ట్ వాళ్ళు తీసుకుంటారు. సో సరే అనేసి తను అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తన పేరు యారి పెట్టుకుందాం. 6 years ముందు ఏమైంటుందంటే, తను ఒకతను లవ్ ప్రపోజల్ చేసింటారు. సో నీకు ఇష్టమేనా అంటే, నేనేం ఫీల్ అవ్వట్లేదు, నేను ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను, నీ హ్యాండ్ ఇవ్వు అంటే, నీకేం పర్వాలేదంటే సరే అనేసి తన హ్యాండ్ ఇస్తుంది. యారీ వచ్చేసి హ్యాండ్ ఇస్తుంది. ఇంకా ఎంగేజ్మెంట్ డే రోజు వస్తుంది. ఎంగేజ్మెంట్కి అంతా తను ప్రిపేర్ అయి ఉంటాడు. సో నేను ఇక్కడ ఉన్నాను అనేసి, తను ఇప్పుడే వస్తాను అనేసి తను వెళ్తాడు. బయటికి వెళ్తే తను ఎవరో పట్టుకొని లాగినట్టు, తను ఇది చేసినప్పుడు వాటర్లోకి లాగేసి తను చంపేంత ఇది చేసినట్టు చూస్తుంటారు. సో ఇంకా తను బయటకు వస్తుంది. తను ఎక్కడికి రాలేదనేసి తన వెనకాల ఒక అతను, అంటే తను ఎవరు అంటే తన ఫ్రెండ్ అది స్టోరీలో మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఇంకా తనతో డేట్ చేయను, సారీ ఇంకెప్పుడు చూడని యారీ అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి తను ఎవరిని పెళ్లి చేసుకోదు. సో 6 years ముందు అలా జరుగుతుంది. ప్రెసెంట్కి వస్తారు. ఇంకా పోలీసులు వెళ్ళేసి, ఇంకా అతను చనిపోయి ఉంటుంది కదా, సో ఏంటైంది ఏమి అనేసి అనుకుంటూ ఉంటే, ఇంక పోలీసులకి ఇతను పిలుస్తాడు. తన షర్ట్కి మరకున్నా కూడా వాళ్ళు న్యాయం గెలిచదు. ఇంకా సరే అనేసి తను చాలా ఫీల్ అవుతారు. సో తినొచ్చేసి, నేను మళ్ళీ అప్పీల్ చేస్తాను ఇక్కడ కాకపోతే ఇంకొకటి అనేసి, తిన కూడా మెయిన్ క్యారెక్టర్ మన స్టోరీలో విలన్ రోలు. సో నువ్వేం చేస్తావు చూద్దాంలే, ఇక్కడ వద్దన్నారంటే చూద్దాంలే నువ్వేం చేస్తావు అనేసి, ఇంకొక వాళ్ళ నాన్న పెద్ద ఇదిగా ఉంటాడు, పెద్ద అంటే డబ్బులు ఉన్నవాళ్ళు. ఇంకా వాళ్ళ ఆఫీసర్ వచ్చేసి, తిన ఒక కంపెనీ కింద వర్క్ చేస్తూ ఉంటాడు కదా లాయరు. సో నేను చెప్పింది నువ్వు ఎక్కువ చేయొద్దు అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటాడు. తనకి కోపం వస్తూ ఉంటుంది హీరోకి. ఇంకా వాళ్ళ బామ్మ వచ్చేసి మంచిగా చెప్తూ ఉంటుంది, నీ దగ్గర ఎవరు అంతా వస్తుంటుందిరా, వైట్ మంకీ అనే బ్లాక్ మంకీ ఇయర్లో పుట్టిన అమ్మాయిని నువ్వు కలవద్దురా, కలిస్తే నీకు లేనిపోయినవి వస్తాయిరా అని చెప్తే, అవంతా నేను నమ్మన్నాను అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా తను వెళ్ళేసి, ఏమవుతుందంటే ఇంకా తన ఇంటికి వెళ్తుంది. ఇంకా తను వచ్చేసి తను ఏం చెప్పింటారు అంటే, వర్షం పడిన నైట్ ఒక రూమ్ లో అడిదిగా ఉంటుందిరా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు హీరోకి చెప్పేసి. ఇంకా మన హీరోయిన్ CEO యారీ ఎవరిని తన దగ్గరికి రానేది. వాళ్ళ వెనకాల వచ్చినా కూడా 3 feet వెనక్కి వెళ్ళు అంటారు. అంత టైంకి చిన్న పాప కింద పడిపోతుంది. ఆ చిన్న పాపను కూడా తను పట్టుకోదు. ఇంకా ఇంకో పక్కన ఏమవుతుందంటే, వాళ్ళ బామ్మ వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది.
వాళ్ళ బామ్మ, వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చేసి ఆ అబ్బాయిని ప్రేమించుంటుంది. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉంటాడు. ఆ అమ్మాయి కావాలని ఈ అబ్బాయిని అరెస్ట్ చేసింది. తనదేం తప్పు లేదు అనేసి వాళ్ళ బామ్మకి చెప్తూ ఉంటుంది. సో, తను విక్టిమ్ కాదు. తను ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. అంటే సరే ఇప్పుడు మ్యారేజ్ గురించి ఇప్పుడు వద్దులే. బిజినెస్ గురించి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా! ఆ బిజినెస్‌కి సంబంధించిన ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇదైపోతే మన బిజినెస్ అనేది దెబ్బతింటుంది అంటే అవునా! సరే, సరే పార్క్స్ అన్ని మనం డిలే చేయొద్దంటే, సో నువ్వేమనుకుంటున్నావు ఆ పార్క్స్ అని గురించి అనేసి అంటూ ఉంటే, అది హరికి నచ్చితే తను మ్యారేజ్ చేసుకోవాలంటే నీ మ్యాటర్ కూడా ఒపీనియనే కదా! మనకంతా ఫ్యామిలీ కదా! ఎకనామిక్ కదా! ఏమిటంటే ఓహో! అంటే నేను చెప్తేనే మీరు వెడ్డింగ్‌ని చేస్తారా అంటే, అలా అని కాదు మన ఫ్యామిలీలో ఆహ్, ఓల్డర్ కజిన్ కదా! అంటే అయితే నాకిష్టం లేదు. ఆ అసెంబ్లీ మ్యాన్ ఫాదర్‌ని నాకిష్టం లేదు అంటే, హరికి మంచిగా ఉంటుంది కదా! అంటే అలా కాదు తను ప్రిటీగా లేదని తను మ్యారేజ్ చేసుకుంటున్నారా అనేసి అంటూ ఉంటారు. సో, ఇంకా యారీ గురించొచ్చేసి తన గురించి మాట్లాడుతూ ఉంటారు వెనకాల. ఏమనంటే తను ఎవరిని తాకదు, ఎవరిని పట్టుకోదు, తను చాలా యారిగెంట్ అనేసి అంటూ ఉంటే, సరే సరేలే మీ అమ్మకి సంబంధించిన పెళ్లి మాల ఉంది కదా! వెడ్డింగ్ మాల ఉంది కదా! అది నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అనేసి వాళ్ళ బామ్మ చెప్తే తనకి కోపమొచ్చి వెళ్ళిపోతుంది. సరే అనేసి తనింకా ఏదో ఒకటి చేసుకుంటూ తన వంటల లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన మన హీరో వచ్చేసి వాళ్ళ కొలీగ్స్‌తో కలిసేసి హ్యాపీగా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దీనికి కనిపిస్తూ ఉంటారు కదా! గోస్టెస్ కనిపిస్తూ ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండనియ్యను. నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నన్ను విసిగిచ్చేద్దండి అనేసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. సో, సరే పద అనేసి తనొచ్చేసి ఇంకా మందు తాగేసి వాళ్ళ కొలీగ్స్‌తో ఆడుతుంటే అదే టయానికి ఒక ర్యాష్‌గా పోయి ఒకరిని గుద్దేసి వెళ్తూ ఉంటారు. ఆ టయానికి తను చూస్తుంది. తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళు గోస్ట్ వచ్చి పిలుస్తుంటే ఆ కార్‌లో ఉంది అని చెప్తుంటే ఇంక తను మాస్క్ ఏసుకొని, గ్లోవ్స్ ఏసుకొని ఉంటుంది. ఇంక పోలీసులకి ఫోన్ చేద్దాం అనేసరికి ఇంకొచ్చేసి తన కార్‌లో కూర్చునేసి వెళ్ళు వెళ్ళు వాళ్ళు యాక్సిడెంట్ చేశారు. వాళ్ళు చూడడానికి సస్పియస్‌గా ఉన్నారు. అంటే నువ్వెందుకు నా కార్ ఎక్కినావు? నువ్వు నా కార్ ఎక్కితే సస్పియస్ నేను చెప్పేది విను. నేను థింక్ చేశాను. వెళ్ళు వెళ్ళు అనేసి నేను లాయర్‌ని వెళ్ళు వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ అంటే సరే సరేలే పద అనేసి వాళ్ళ వెనకాలే ఫాలో అవుతారు. ఇంకా ఏమి అనుకోకుండా ఇంక తన వెనకాల ఫాలో చేసి వాళ్ళని ఎలాగైనా ఆపాలి అనేసి తను ఆపుతాడు. ఏంటి ఏం చేస్తున్నావు అనేసి వాళ్ళని తీసుకొని కొడతారు. వాళ్ళు కొడుతుంటే ఇంక తను కొట్టడానికొస్తే తను వాళ్ళని కొట్టేస్తుంది. చెయ్యి ఊపే అంటే చెయ్యి ఇయ్యకుండా రాడిస్తుంది. ఇంక వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కెమిస్ట్రీ ఉంటుంది. సో, సరేలే అనేసి వెళ్ళి ఆ డిక్కీ ఓపెన్ చేయంటే ఆ డిక్కీలో ఎవరో ఉంటారు. సో, ఆ డిక్కీలో ఎవరో ఉంటే ఆ డిక్కీలో కాపాడటానికి తను వచ్చింటుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తను థాంక్స్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తన పాటికి తను వెళ్ళిపోతుంది. తనకేమి అర్థం కాదు. తనకెలా తెలుసు అనేసి. ఇంకా అలా తను లోన్‌లీగా ఫీల్ అవుతూ ఒకే ఇంట్లో ఉంటుంది. ఇంకా దీనికి డౌటొస్తుంది. ఆ అమ్మాయి నేనెళ్ళిన టయానికే వస్తుందా అనేసి. ఇంకా తను జాగింగ్‌కెళ్తే ప్రతి చోట వచ్చేసి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సో, తనకి భయమేసి కల్లో నిద్రలేస్తాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. అలాంటి షూస్ ఎక్కడ చూసావంటే మనకు సీఈఓ యారీ ఉంది కదా! వాళ్ళే యూజ్ చేస్తారు అంటే తను చెప్పింది నిజమా కాదా అనేసి అది చెక్ చేయడానికి వెళ్తారు. సో, సీఈఓగా వర్క్ చేస్తుంటుంది. ఇంకా తనొచ్చేసి చూద్దామనేసి తన వెనకాల పడుతుంటే తను పిలుస్తుంటే తను అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తన వెనకాలే వెళ్తూ ఉంటుంది తను. వెళ్తూ ఉంటాడు. సో, వెళ్ళేసి ఒక వాష్‌రూమ్‌లో దాక్కుంటే తనొచ్చేసి అక్కడ వెతుకుతూ ఉంటాడు. తను కూడా హైడ్ అయిపోతాడు. ఇంక యారీ గురించి మాట్లాడుతూ ఉంటే యారీ తన పేరు. యారీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి చాలా వియర్డ్‌రా అనేసి. ఇంకా వాళ్ళు బయటకొస్తారు. ఇంకా తను వెతుకుదాము అనేసి ఏంటి తిను ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేసి అనుకుంటూ ఇంకా రూమ్‌లో పోతుంది. తన చేతిలో గ్లోవ్స్ తీసేసి ఉంటుంది ఆ టయానికి. సో, తను ఇక్కడ ఉందేమో అనేసి అనుకుంటూ ఉంటే ఇంక తను వెళ్ళేసి తన చేతి పట్టుకోవాలి అనుకుంటాడు. సో, తను చేసి పట్టుకుంటాడా లేదా అనేది ఇంకా ఆపేస్తుంది. అంతలో గ్లోవ్స్ అక్కడ ఉండిపోతాయి తనది. సో, తను పట్టుకుంటాడా లేదా అనేది రానున్న ఎపిసోడ్‌లో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా కంటిన్యూ చేయాలంటే పార్ట్ 2 అని పెట్టండి. నేను కంటిన్యూ చేస్తాను.